నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ సెలబ్ చాట్ విత్ కవిత. మనతో పాటుగా ఉన్నారు ఒక వెరీ స్పెషల్ ఆర్టిస్టులు అనగానే వాళ్ళు చేసేటువంటి ఎన్నో పాత్రలు, వాళ్ళకు వచ్చేటువంటి గుర్తింపు, ప్రశంసలు, అవార్డులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి ఆర్టిస్ట్కి బాపు బొమ్మ అనే ఒక పేరుంది. అర్థమైపోయింది కదా ఎవరున్నారో మనతో పాటుగా ఉన్నారు బాపు బొమ్మ దివ్యవాణి గారు నమస్కారం, ఎలా ఉన్నారు? హలో అండి, హాయ్ కవిత గారు, నమస్తే. ఐఎమ్ గుడ్, ఐఎమ్ ఫైన్. అండ్ మన ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. బాపు బొమ్మ, దివ్యవాణి అనగానే ఫస్ట్ ముందు బాపు బొమ్మ ఇలా గుర్తొచ్చేస్తూ ఉంటుంది కదా. యాక్చువల్గా ఎంతమందికి ఆ అదృష్టం అలా రాసి పెట్టి ఉంటే అలా ఫిక్స్ అయిపోతారు అండి, లేకపోతే అసలు దొరకదు కదా అలాంటి ఆఫర్ అనేది, ఆ అవకాశం, అదృష్టం. బాపు బొమ్మ అనేది నాకు అది ఒక ఇంటి పేరుగా మారిపోయింది. ఫస్ట్ ఐ థ్యాంక్ టు గాడ్. అండ్ అప్పట్లో మేము చేసిన ఎక్సర్సైజ్ కానీ, ఎందుకంటే చాలామంది నా బిఫోర్ జనరేషన్ బాపు గారితో వర్క్ చేశారు, నా తర్వాత జనరేషన్ చేశారు, నా జనరేషన్ చేశారు. బట్ ఎంతమంది చేసినా బాపు గారు ఎన్ని మూవీస్ చేసినా కూడా బాపు గారు అంటే పెళ్లి పుస్తకం, బాపు బొమ్మ అంటే దివ్యవాణి అనేది ఒక ముద్ర పడిపోవటం. దానికి తగ్గట్టు కూడా అప్పట్లో మా అమ్మగారు మంచి ఆహారపు అలవాట్లు, లైక్ పొద్దున్నే ఎక్సర్సైజ్ కానీ, ఆయనకి తగ్గట్టు ఆ ఫిజిక్, కొంతమంది ఆ షేప్స్, ఆ బాడీ ఇది కావాలంటే అప్పట్లో సంథింగ్ యూజ్ చేసేవాళ్ళు, లైక్ కాస్ట్యూమ్స్ స్టిచ్ చేసేటప్పుడే ఆ బాడీ షేప్ కోసం బ్యాక్ ప్యాడ్స్ కానీ అలా పెట్టేవాళ్ళు. సో దేవుడు దాన్ని బట్టి నాకు అంతా అలా న్యాచురల్గానే మంచి మార్నింగ్ స్విమ్మింగ్ వెళ్ళేదాన్ని. ఆనంద్ మాస్టర్ గారు అని మార్నింగ్ వచ్చేవాళ్ళు. సో ఒక 1.5 hour క్లాసికల్ డ్యాన్స్ చేసేవాళ్ళు. సో ఆ హైట్ అందులో నా హెయిర్ ఎస్పెషలీ చాలామంది ఆర్టిస్టులకి విగ్స్ అవి పెట్టేవాళ్ళండి. అంటే నేను ఇండస్ట్రీకి వచ్చినాక కూడాను మమ్మీ నాకు ఆవుదం పెట్టేవాళ్ళు తలకి. మేమే రాత్రిలా ఎలా ఉండేది అసలు? ఏమనేవాళ్ళం కాదండి, మమ్మీ ఏది చెప్తే అది వినటం అంతే. ఎదురు తిరగటం కానీ, ఇది వద్దని కానీ, అంటే అమ్మ చెప్పేది అలా కళ్ళు పెట్టి వినటం. అమ్మ ఏది చేసినా మన మంచికే కదా. మా అమ్మగారు అన్నీ చెప్పేవాళ్ళు. ఆవుదం పెట్టుకుంటే తలకి చలవ అవుతుందమ్మా, మనకు ఒంట్లో ఉన్న వేడంతా పొద్దున్నే కళ్ళ ద్వారా బయటకు వచ్చేస్తుంది, ఈ జుట్టు బాగుంటుంది అని. ఇప్పుడు అవే యూట్యూబ్లో ఈ ఆయుర్వేదికం అని ఆ శాలలు ఈ శాలలో చెప్తుంటే నవ్వుగా వింటున్న ఫీల్. ఇప్పుడు నవ్వే జనరేషన్కి అసలు క్యాస్టర్ ఆయిల్ అంటే, ఆవుదం అంటే ఏంటో తెలియట్లేదండి, కుంకుడుకాయలు అంటే ఏంటో తెలియట్లేదు. సో నాకు ఎక్కడ షూటింగ్ ఉన్నా కూడా మా మమ్మీ చెన్నై నుంచి మేము వచ్చేటప్పుడే, లైక్ ఇటు అవుట్డోర్ షూటింగ్స్ అన్నప్పుడు ఇన్ని కుంకుళ్ళు శుభ్రంగా మా స్టూడెంట్స్ వాటిని కొట్టి ఒక కవర్లో వేసి వేడి నీళ్ళలో పెట్టి అమ్మే నాకు కూర్చొని, అందులో మా అమ్మగారు తలస్నానం చేయించే విధానం కూడా డిఫరెంట్ అండి. ఆ జుట్టు చిక్కుపడదనమాట, ఆమె వేళ్ళతోనే దానిని అలా ఒక మసాజ్ లాగా దూతున్నట్టు చేసి, మళ్ళీ మీరు నమ్మరు, షూటింగ్లో ఎక్కడున్నా కూడా సాంబ్రాణి వేసేవాళ్ళు. సో అమ్మ చెప్పింది వింటవే కానీ ఇది ఎందుకు అని తిరిగి ప్రశ్నించటం నాకు అలవాటు ఉండేది కాదు. సో ఎప్పుడు ఒక ప్రాబ్లం లేని అమ్మాయినంటే, కానీ మొండిదాన్ని, ఏదన్నా నాకు కావాలి అంటే ఇంకది కావాలి అంతే ఇంకా. సో అట్లా అవన్నీ కూడా బాపు బొమ్మ అనటానికి కలిసి వచ్చినాయండి నాకు. నిజంగా బాపు బొమ్మ అనగానే వాళ్ళు ఎంత అందంగా ఉంటారు అంటే, అక్కడ చిలిపిదనం కనిపిస్తుంది, కొంటెదనం కనిపిస్తుంది, ఆ ఆత్మాభిమానం కనిపిస్తుంది, క్యూట్నెస్ అనేది ఉంటుంది, అమ్మాయిలో ఉండేటువంటి అన్ని లక్షణాలు ఉంటాయి, ఎక్కడ నేను తగ్గను. వినయము, విధేయత, అణుకువ, పొగరు, వగరు అన్ని అండ్ కళ్ళలోనే తెలిసిపోతూ ఉంటుంది ఎవరు ఏంటి అనేదంతా కూడా. అట్ ద సేమ్ టైం అక్కడే వాళ్ళ మీద నిప్పులు కురిపించేయచ్చు, అక్కడే కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. యాక్చువల్గా తీసుకునేటువంటి కేర్ కూడా సపరేట్గా ఉంటుంది కదా మిగతా డైరెక్టర్స్కి, బాపు గారికి తీసుకునేది కదా. నిజంగా నాట్ బాపు గారు అని విడదీయలేము. ఇది తల మొండెము ఎలా అంటారో, బాపు రమణలు ఒకళ్ళ బాడీ అయితే ఒకళ్ళ హెడ్ అండి. సో వాళ్ళిద్దరిని విడదీయలేము. కానీ నిజంగా ఐ లవ్ దెమ్ అండి. ఎంత అంటే నాకు గుండెల నిండా ఎప్పుడు వాళ్ళంటే కృతజ్ఞత. బాపు గారిని చూస్తే నా నోరు మాట్లాడలేదు కానీ నా కళ్ళు మాట్లాడతాయి, ఏమీ స్వార్థం లేకుండా. ఈరోజు చాలామంది లైక్ ఒక్కొక్కళ్ళ హీరోయిన్కి ఒక్కొక్కళ్ళు ఏమంటారు గాడ్ ఫాదర్ ఉన్నారు ఇండస్ట్రీలో. వాళ్ళలో కొంత స్వార్థం ఉంటుంది, అన్ని విధాల స్వార్థం ఉంటుంది. ఒకరికి శారీరకంగా స్వార్థం ఉండొచ్చు, లేకపోతే ఫైనాన్షియల్గా స్వార్థం ఉండొచ్చు.
నిస్వార్థంగా ఎటువంటి ఒక తండ్రి బిడ్డల ఆ అనుబంధం ఎలానో అటువంటి అనుబంధంతో నాకు అవకాశం ఇచ్చిన వారు బాపు రమణల గారు. నాట్ ఓన్లీ బాపు రమణల గారు, అమ్మ శ్రీదేవి గారు కానీ, బాపు గారి మిస్సెస్ గారు కానీ, అసలు ఇప్పుడు వరా గారు కానీ, అక్కడ ఉన్నటువంటి రమణ గారు కానీ, ఆ టీం అంతా ఎట్లా అంటే మాకు ఒక ఫ్యామిలీ బాండేజ్ అనమాట. అసలు సమ్మర్ వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళామంటే చక్కగా కూర్చొని వాళ్ళతో కష్టాలు సుఖాలు మాట్లాడుకొని, అండ్ అమ్మ ఎప్పుడు తెనాల నుంచి ఊరగాయ పచ్చళ్ళండి. బాపు గారి కంటే అమ్మ సపరేట్గా పెట్టేవాళ్ళు, వెల్లుల్లిపాయలు అవన్నీ వేయకుండా మంచి ఆవ నూనె అవన్నీ వేసి. సో మాకు ఏ కష్టం వచ్చినా కూడా నేను మ్యారేజ్ అయిపోయి నేను మైసూర్ వెళ్ళిపోయినాక కూడా ఫ్యామిలీలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే నాకు ఎందుకో ఒక తండ్రిలాగా ఆయనతో చెప్పుకోవాలని నాకు తెలియకుండానే ఉత్తరాలు రాసేసేదాన్ని బాపు గారికి. అప్పుడు ఇలాంటి మొబైల్ ఫోన్స్ లేవు కదా, ఏమీ లేవు కదా. వెళ్ళినప్పుడు సార్కి మా బాబు వాళ్ళ బర్త్డే అట్లా కళ్ళ నిండా నీళ్ళు వచ్చేది, మెల్లగా అలా చేతిలో కవర్ పెట్టేసి నమస్తే పెట్టి వచ్చేసేదాన్ని. ఎక్కువ మాట్లాడేవాళ్ళం కాదు కానీ తెలియని ఒక హృదయానికి ఉన్న కనెక్టివ్ అంటారు కదండి, అది నాకు సార్తో రమణ గారితో